రికార్డింగ్ నెంబర్ 240. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో ద్వితీయ శ్వాసంలో 17th పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ జంబూ ద్వీపమును వర్ణించుట అని హెడ్డింగ్ ఉంది. ఈ భూమిని ఒక పద్మంలాగా ఊహించుకుంటే దాని మధ్యగా జంబూ ద్వీపం ఉందిట. అది 1,00,000 యోజనాల వెడల్పు, అంతే పొడుగు ఉండి ఒక తామరాకులాగా గుండ్రంగా ఉన్నదిట. ఆ జంబూ ద్వీపాన్ని 9 భాగాలు 9 వర్షములుగా విభజించారు. మనకు కూడా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటాం కదా. భరతవర్షం మనం ఉన్నది అలా 9 వర్షాలుగా విభజించారు. విభజించినప్పుడు ఒక్కొక్క వర్షము 9 యోజనాల విస్తారం కలిగి ఉన్నదిట. ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి మరి. కరెక్ట్గా 9 భాగాలు చేస్తే ఒక్కొక్కటి 9 యోజనాల విస్తారం వచ్చింది. వర్షాలకు సరిహద్దుల్లో పర్వతాలు 8 ఉన్నాయి. ఈ 9 వర్షాల్లో మధ్యలో ఉన్న దాని పేరు ఇలావృతము. ఇలావృతము అంటే అర్థం ఏంటి? భూమితో ఆవరించబడినది అని అర్థమట. ఇది భూమధ్య రేఖకు అటు ఇటు ఉన్న పటకా వంటి భూభాగము కావచ్చును అంటున్నారు. దాని మధ్యలో బంగారంలాగా మెరుస్తున్న మేరు పర్వతం ఉన్నది. భూమధ్య రేఖ ఒక సర్కిల్ లాగా భావిస్తే దానికి సెంటర్ అయిన బిందువు నుంచి, డాట్ నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న దండం లాంటి భాగమే మేరువు అంటున్నారు. ఇది భూమి తిరగటానికి ఒక ఇరుసులాగా పనిచేస్తుంది. దీని చుట్టూ ఉన్న ఉత్తరార్ధ భూగోళాన్ని తామర మొగ్గలాగా ఊహించుకుంటే మేరువుని దాని బొడ్డుగా ఊహించుకోవాలి. ఇది కులగిరులలో రాజు వంటిది. గిరి అంటే కొండ. మొత్తం ఉన్న కొండలన్నిట్లో కూడా ఈ మేరు పర్వతం అనేది ఒక రాజు లాంటిదిట. 7 దీవులకు 7 కులగిరులున్నాయి. దీవి అంటే మనకు కూడా తెలుసు, ఐలాండ్. ఆ 7 కులగిరుల్లో ఇది ముఖ్యమైంది. దేవతలందరూ కూడా దీన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారట. భూపరిభ్రమణం జరుగుతుంటే, అంటే భూమి తిరుగుతూ ఉంటే గ్రహాలు భూమధ్యరేఖ పైన సూటిగా తిరుగుతూ ఉంటాయట. కాబట్టి ఈ మేరువు చుట్టూతా గ్రహాలన్నీ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. ఇంకా కూడా సూర్యోదయము సూర్యాస్తమయంలో ఆ సూర్యాస్తమయంగా పనిచేసే దేవతలందరూ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ మేరు పర్వతం 1,00,000 యోజనాల ఎత్తుంటుందిట. భూమధ్య రేఖకు అటు ఇటు ఉన్న భాగం వెడల్పు 16,000 యోజనాలట. అక్కడి నుంచి మేరుదండం మీదుగా అడ్డుకొలత అంటే రేడియస్ కూడా 16,000 యోజనాలే, 16,000 యోజనాలట. మేరుదండానికి అటు ఇటు ఉన్న దూరానికి అడ్డుకొలత డయామీటర్ 32,000 యోజనాలు. ఇవన్నీ ఎలా కొల్చారు వాళ్ళు టేప్ తీసుకొని కొల్చారా? వాళ్ళు ఉన్న చోటనే కూర్చొని దాన్నంతా కూడా దర్శనం చేసుకొని లోపల నుంచే గ్రహించుకున్నారు. అదే తపస్సు యొక్క శక్తి, మహాశక్తి. అది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. శరీరాన్ని నడిపించుకుంటూ, శరీరం తాము కాదు అని తెలిసినటువంటి ఋషులు వాళ్ళు. అసలు వాళ్ళు తపస్సులు చేసి ఇవన్నీ తెలుసుకునే నాటికి వాళ్ళకి ఇంకా శరీరాలు వచ్చినాయో లేక ప్రజ్ఞారూపాలుగా ఉన్నారో కూడా ఇంకా మనకి తెలియదు సరిగా. అంత అద్భుతంగా విషయాలన్నీ తెలుసుకున్నారు. కొలతల దగ్గర నుంచి ఎక్కడ ఏమి ఉన్నాయి సమస్తము తెలుసుకున్నారు వాళ్ళు. ఈ పర్వతానికి ఉత్తర భాగంలో నల్లని తెల్లని కొమ్ముల లాంటి పర్వతాలు ఆకాశం అంటి ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి, అంత ఎత్తుగా. అవి ఆకాశంలో 2,000 యోజనాల వరకు పరుచుకొని ఉంటాయిట. అందులో ఒకటి తూర్పు నుంచి పడమరకు వెడల్పు పెరిగి ఉంటుందిట. రెండోదేమో ఉత్తరం నుంచి దక్షిణానికి పొడవు కలిగి ఉంటుందిట. భూమి కేంద్రం నుంచి పరిధి వరకు ఉన్న కొలతలు ఇక్కడ చెప్పారు.
భూకేంద్రము నుంచి ఒకవైపు పరిధి వరకు 16,000 యోజనాలు. అంటే భూమి సెంటర్ పాయింట్ నుంచి పరిధి దాకా ఉన్నది లెక్క చూస్తే 16,000 యోజనాలు. ఇంకో వైపునకు 16,000 యోజనాలు. మొత్తం 32,000 యోజనాలు. భూకేంద్రం నుంచి అంటే మళ్ళీ భూమి సెంటర్ పాయింట్ నుంచి ఉత్తర ధ్రువం దాకా అట్లా దక్షిణ ధ్రువం దాకా ఉన్న దూరం మొత్తం 1,00,000 యోజనాలట. తెల్లని నల్లని కొమ్ములు గల పర్వతాలు అంటే సూర్యుడు ఉదయించినట్టు అస్తమించినట్టు కనిపించే హద్దులు. అందులో తెల్లని హద్దు తూర్పున, నల్లని హద్దు పడమరన ఉంటాయి. ఈ రెండు కూడా పగలు రాత్రి అనే డిప్పల లాంటి సమభాగాలుగా భూమి మీద ఏర్పడుతూ ఉంటాయి అని రాశారు. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం దాకా ఉన్న దూరం పొడవు అని, భూమధ్య రేఖ మీద తూర్పు నుంచి పడమరకు సెంటర్ పాయింట్ మీదుగా ఉన్న దూరాన్ని వెడల్పు అని చెప్పారుట. ఇందులో కొలతలు యోజనాల లెక్కల్లో చెప్పారు. ఈ కాలపు కొలతలేమో మైళ్ళల్లోనూ మీటర్లలోనూ ఉన్నాయి. ఆ లెక్కలకు ఈ లెక్కలకు ఏమిటి కనెక్షను, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఎవ్వరికి తెలియదు. యోజనం కొలత ఈ రోజుల్లో కనుక్కోవాలంటే ఏ రకమైన మనకి సూచనలు ఆధారాలు లేవుట. ఇలా యోజనం అంటే ఇన్ని మైళ్ళని కానీ ఇన్ని కిలోమీటర్లని కానీ ఎక్కడ ఆధారం లేదుట. ఒక యోజనం 10 మైళ్ళు అని కొంతమంది, 8 అని కొంతమంది, 7 అని కొంతమంది, వాళ్ళ ఊహల ప్రకారం వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా అది ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ప్రూఫ్ కనుక దొరికితే ఇన్ని మతభేదాలు ఉండవుగా అసలు అంటున్నారు. సుప్రసిద్ధులైన అంటే బాగా ఫేమస్గా ఉన్నటువంటి పాశ్చాత్య పండితులు అంటే మన పండితులు, వెస్ట్లో ఉన్న పండితులు కూడా ఈ లెక్కల్ని గురించి బాగా చర్చ చేసుకున్నారట. 7 ద్వీపాల హద్దుల్ని భూగోళంలో గుర్తించారు. నిర్ణయించటానికి చర్చలు రాద్ధాంతాలు చేసి వందల కొద్దీ గ్రంథాలు రాశారట. అవి పుట్టలుగా ఉన్నాయట. అందులో ఎక్కువ భాగం ఈ పండితులు చేసిన సాముగరిడీలు సర్కస్లే కానీ మనకు బోధపరిచిన విషయాలు ఏమీ ఎక్కువ లేవు. ఊరికే క్యాలిక్యులేషన్స్ విపరీతంగా చేశారు కానీ ఏది ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళు మనకు చెప్పటానికి అంటున్నారు. మొత్తం మీద అప్పటి శాస్త్ర సిద్ధాంత సంప్రదాయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. మనకు అందలేదు అనేదే పరమసత్యం ఇక్కడ ప్రస్తుతానికి. కానీ ఈ యోజనాల లెక్కల్ని గురించి సందేహించాల్సిన పని లేదు. మహాభారతం, భాగవతం, విష్ణు పురాణం, హరివంశం, కూర్మ పురాణం మొదలైన అన్ని గ్రంథాల్లో ఈ కొలతలు అదే రకంగా రాశారు కాబట్టి ఇది నిజమనే మనం గ్రహించాలి. లేకపోతే తేడా వచ్చేస్తుంది కదా, మనం డౌట్ పట్టడంలో అర్థం లేదు అని అంటున్నారు. నిజమైన ఆధారాలు వేరే ఏమీ లేవు కాబట్టి ఇది ఒప్పుకొని సరిగ్గా అర్థం చేసుకోవడం మంచి పద్ధతి అంటున్నారు. ఈ జంబూద్వీపానికి తూర్పు పడమర ఎలా ఉందంటే ఉప్పు సముద్రమే ఆ తూర్పు పడమరలకు హద్దులుగా ఉన్నాయి, ఎల్లలుగా ఉన్నాయి. సముద్రానికి ద్వీపానికి తూర్పు పడమరల్లో ఉన్న హద్దులే ఈ తెల్ల శిఖరం నల్ల శిఖరం ఉన్న ఎత్తైన పర్వతాలు. ఈ 2 పర్వతాల మధ్యలో ఉన్న ప్రదేశంలో 3 విభాగాలు ఉన్నాయట. వాటి పేర్లు వరుసగా రమ్యక వర్షము, హిరణ్మయ వర్షము, కురువర్షము. అందులో ఒక్కొక్కటి 9,000 యోజనాల వైశాల్యంతో ఉన్నది. 2 వర్షాలకు మధ్యలో ఉప్పు సముద్రం ఉంది. 2 వర్షాలకి మధ్యలో ఉప్పు సముద్రం. ఒక్కొక్క వర్షం యొక్క విస్తీర్ణం నీలపర్వతం పొడుగు కొలతతో సరిపోతుందిట. ఇలావృత వర్షానికి దక్షిణంలో 3 పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయిట. అవేంటంటే నిషధ పర్వతము, హేమకూట పర్వతము, హిమవత్ పర్వతము. ఈ పర్వతాలు తూర్పు నుంచి పడమరకు పొడుగ్గా వ్యాపించి ఉన్నాయి. ఉత్తర దక్షిణాలకేమో వెడల్పు కలిగి ఉన్నాయి. ఇవి నీల శ్వేత పర్వతాల వరుసలాగానే పేర్చినట్టుగా ఉంటాయిట. నిషధము, హేమకూటము, హిమవత్ పర్వతము హద్దులుగా
ఉన్న మధ్యలో ఉన్న ప్రదేశంలో మళ్ళీ 3 వర్షాలుగా విభజించబడింది. అవేంటంటే హరివర్షము, కింపురుష వర్షము, భారత వర్షము అనే పేర్లు గలవి. ఇలావృత వర్షానికి పడమటి వైపుగా వెళ్తే మాల్యవత్ పర్వతం ఉంది. తూర్పు దిక్కుగా వెళ్తే గంధమాదన పర్వతం ఉన్నది. అవి ఇలావృత వర్షానికి తూర్పు పడమరల సరిహద్దులు. అవి తూర్పు నుంచి పడమరకు పొడవుగాను, దక్షిణం నుంచి ఉత్తరానికి వెడల్పుగాను ఉన్నాయిట. అందులో మాల్యవత్ పర్వతము నీలపర్వతం పక్కనే ఉన్నది. గంధమాదన పర్వతం శ్వేత పర్వతం పక్కనే ఉంది. ఈ 2 పర్వతాల విస్తీర్ణము 2000 యోజనాలట. మాల్యవత్ పర్వతానికి పడమటగా సముద్రం దాకా కేతుమాల వర్షము అని ఉన్నది. గంధమాదన పర్వతానికి తూర్పున సముద్రం దాకా భద్రాశ్వ వర్షం ఉన్నది. మేరువుకు పడమట నుంచి ఉత్తరం దాకా కుముద పర్వతాల వరుస ఉందిట. ఈ వరుస 10,000 యోజనాల ఎత్తుగా ఉన్నదిట. ఇన్నిటికీ మధ్యలో మేరు పర్వతం ఎత్తుగా మేధి స్తంభంలాగా ఉంటే మిగిలినవి 4 పక్కలలోనూ దానికన్నా పొట్టి స్తంభాల్లాగా ఉన్నాయిట. ఈ 4 స్తంభాల్లోనూ పర్వత శిఖరాల్లో పతాకాల్లాగా అంటే జెండాల్లాగా మహావృక్షాలు ఉన్నాయిట. అందులో మామిడి చెట్లు, నేరేడు చెట్లు, కడిమి చెట్లు, జువ్వి చెట్లు విస్తారంగా ఉన్నాయిట. ఈ 4 పర్వతాల్లో ఒక్కొక్కటి 1100 యోజనాల పొడవు, 100 యోజనాల వెడల్పు కలిగి ఉంటాయిట. ఈ పర్వతాల శిఖరాల్లో 4గింటిలో 4 కోనేళ్లున్నాయిట. ఒక్కొక్క కోనేరు 100 యోజనాల విస్తీర్ణంతో ఉన్నదిట. ఒక కొండ మీదున్న కోనేరు నీళ్ళన్నీ కూడా పాలలాగా ఉంటాయిట. ఇంకో కొండ మీదున్న కోనేరు తేనెలాగా ఉంటాయిట ఆ నీళ్లు. 3వ దానిలో ఆ నీళ్లు చెరుకు రసంలాగా ఉంటాయిట. 4వ దాని యందు మంచి రుచికరమైన స్వచ్ఛమైన నీళ్లున్నాయిట. ఈ కోనేళ్లలో స్నానం చేసే వాళ్ళకి యోగసిద్ధి, ఈశ్వరత్వ సిద్ధులు సహజంగానే కలుగుతాయిట. 4 కొండల మీద 4 దివ్యములైన ఉద్యానవనాలు ఉన్నాయిట. మంచి మంచి తోటలు ఉన్నాయన్నమాట. ఉద్యానవనాలు ఉన్నాయిట. వాటి పేర్లు ఏంటంటే నందనము, చైత్రరథము, వైభ్రాజికము, సర్వతోభద్రము అని 4 ఉద్యానవనాలు. అందులో దేవతలు, దేవతా స్త్రీలు అందరూ కలిసి విహారం చేస్తూ ఉంటారు. గంధర్వులేమో సంగీతం విని నృత్యం చూసి ఆనందిస్తూ ఉంటారట. ఇక్కడ వర్ణించింది ఈ రోజున్న భారతదేశం ప్లస్ పాకిస్తాన్, టిబెట్, బర్మాలు కలిసిన మొత్తం భూమి. వీటి వివరాల అనుబంధంలో చివరిలో చూడొచ్చు అని రాశారు ఇక్కడ బ్రాకెట్లో. తర్వాత మందర పర్వతం చివరి భాగంలో అమృతంతో సమానమైన రుచి ఉండే మామిడి పళ్ళు ఉన్నాయిట. అవి మందర పర్వత శిఖర కాంతులతో సమానమైన రంగుట. మందర పర్వతం మీద ఎండబడినప్పుడు బంగారు రంగుగా ఉంటుందిట. అట్లాగే ఈ మామిడి పళ్ళు కూడా బంగారు రంగు కలిగి ఉంటాయిట. పండి కొండ మీద రాలిపోతూ ఉంటే ఆ పళ్ళ రసం అంతా కూడా కారి నీళ్ల ప్రవాహంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రవహించే నీటిని అరుణోదములు అని అంటారుట. చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుందిట. ఇలావృత వర్షం దాన్ని పక్కనే ప్రవహిస్తూ ఉన్న తూర్పు ప్రవాహమైన నది ఒకటి ఉన్నదిట. దాని నీళ్లు పుప్పొడి రాలి పరిమళాలు వెలిగక్కుతూ ఎర్రగా ప్రవహించే నీళ్లు కలిగి ఉంటాయిట. ఎర్రటి నీళ్లుట. ఆ పూల పుప్పొడంతా రాలి విపరీతమైన మంచి వాసన వస్తూ ఉంటాయిట ఆ నీళ్లు. ఆ ప్రవాహాలు మందర పర్వతం మీద నుంచి ప్రవహించే నదుల దాకా వ్యాపించి ఉంటాయిట. చక్కటి తరంగాల శోభతో అక్కడున్న జనాన్ని అందరినీ కూడా ధన్యులను చేస్తూ ఉంటాయి అవి అంటున్నారు. ఆ నదీ జలాల్లో స్నానం చేస్తే మంచి సుగంధం, మంచి వాసన పుట్టిస్తూ ఉంటాయిట ఆ నీళ్లు. అందులో విహరిస్తున్న పార్వతీదేవి చెలికత్తెల శరీరం నుంచి వచ్చే మంచి పరిమళాన్ని గాలిదేవుడు తీసుకొని ఆ చుట్టుపక్కల 10 యోజనాల దాకా పంపిస్తూ ఉంటాడు అంటున్నారు. మేరుమందర పర్వతాల మీద నేరేడు పళ్ళు ఏనుగులలాగా బలిసి గుండ్రంగా రాలి చితికి పడుతూ ఉంటాయిట. పెద్దగా ఉంటాయిట. ఆ
నేరేడు పళ్ళ రసం పర్వతం మీద అంతా పడుతూ ఉంటుంది. ఆ రసం కలిసిన నీలమైన నీళ్లతో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని జంబూ నది అంటారు. మనకు కూడా తెలుసు కదా, జంబూ ఫలం అంటే నేరేడు పండు. బహుశా జంబూ ద్వీపం అనే పేరు అక్కడ నేరేడు పళ్ళ పంట వల్లే వచ్చిందన్నమాట. ఈ జంబూ నది ఇలావృత వర్షం పడమటి సరిహద్దు మొత్తాన్ని తడుపుతూ ప్రవహిస్తుందిట. అంటే సరిహద్దు వరుసంతా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సరిహద్దు అంటే బార్డర్, మొత్తం ఆ బార్డర్ అంతా, ఇలావృత వర్షం బార్డర్ అంతా కూడా ఆ అంచులో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆ నది నీళ్ళల్లో తడిసి మంచి బంగారం దొరుకుతుందిట. అది మట్టితో కలిసి మెత్తగా ఉండిపోయి ఒక రజన్ లాగా ఉండి, రజన్ అంటే మెత్తటి పొడి, సూర్యరశ్మికి బాగా ఎండి 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 ఆ వేడికి నిజంగా పుటం పెట్టినట్టే, బంగారాన్ని పుటం పెట్టి పరిశుద్ధి చేస్తారు కదా, నిప్పులో వేస్తారు బంగారాన్ని, అలాగా కాకుండా న్యాచురల్గానే పరిశుద్ధంగా ఉంటుంది ఆ బంగారం. బంగారు ఇసుక అని మనం చెప్పుకోవచ్చు. ఆ బంగారాన్ని జాంబూ నదం అంటారుట. అది అక్కడ దేవతలందరికీ ఎంతో ఒక అలంకారమై మేలిమిగా తళుక్కుమంటూ ఉంటుందిట. అక్కడ సుపార్శ్వము అనే ఇంకో కొండ ఉందిట. దాని నుంచి 5 తీయటి నీళ్ల ప్రవాహాలు 5 దిక్కులకు ప్రవహిస్తూ ఉంటాయిట. అందులో ఒక్కొక్కటి 5 బారల వెడల్పు గల చిన్న నదులుటవి. ఈ 5 సుపార్శ్వ పర్వతం శిఖరం మీద నుంచి కిందకి ప్రవహిస్తూ ఇలావృత వర్షం యొక్క పడమటి భాగాన్ని తడుపుతూ ఉంటాయిట. ఆ నదుల నీళ్లు కేవలం తేనెలాగా ఉంటాయిట. ఆ నీళ్లు తాగితే ఆ పరిమళం వాళ్ళ శ్వాస నుంచి ఎన్నో యోజనాల దాకా, 100 యోజనాల దాకా వ్యాపిస్తూ ఉంటుందిట. కుముద పర్వతం శిఖరం మీద పుట్టిన నదులు మర్రి చెట్ల తొర్రలలో నుంచి ప్రవహిస్తూ ఉంటాయిట. అవి పాలలాగా, పెరుగులాగా, నెయ్యిలాగా, తేనెలాగా, బెల్లంలాగా రకరకాల రుచులతో రకరకాల ఆహార సంపదలు అక్కడ బాగా పండుతాయిట. ఎంతో అద్భుతంగా ఆ నీళ్ల వల్ల మంచి ఆహారం పండుతుందన్నమాట. అందులో నుంచి ఆ ప్రజలకి బట్టలు, ఆభరణాలు, మంచాలు అన్నీ కూడా వస్తాయి అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే అందులో పెరిగిన పత్తి చెట్ల వల్ల బట్టలు వస్తాయి, భూర్జ వృక్షాల పొరల వల్ల కూడా మంచి బట్టలు వస్తాయిట, చెట్ల కలపతో చేసిన కుర్చీలు, మంచాలు కూడా వస్తాయి. ఇంకా ఆభరణాలు అంటే చెట్టు పట్టలతో, కొయ్యతో, పూలతో, కేసరములు మొదలైన వాటన్నిటితో కూడా ఆభరణాలు చేస్తారట. కుముద పర్వత శిఖరం నుంచి ప్రవహించిన ఎంతో ఆ నీళ్లు, రుచిగా ఉన్న నీళ్లు, ఆ నీళ్ల ప్రవాహాలు ఇలావృత వర్షంలో ఉన్న వాళ్ళకి మహా సంపదలు సమకూర్చబడుతూ ఉంటాయిట ఆ నీళ్ల వల్ల. ఆ నీరు తాగి పెరిగిన వాళ్ళకి చర్మం ముడతపడదు, జుట్టు తెల్లబడదు, శరీరానికి దుర్గంధం ఉండదుట, ముసలి వేషం రాదుట, చనిపోతానని భయం కలగదుట, చలి ఎండల బాధలు ఉండవుట. ఇంకేం కావాలి మనకి? అవన్నీ ఉంటే కానీ అక్కడికి వెళ్ళటమే మన వల్ల అవదు. పర్వత మూలంలో ప్రదేశాల్లో విహారాలు జరుపుకోవటం కోసం ఏర్పాట్లు చేసుకున్నారట అక్కడ దేవతలు, రాక్షసులు, దివ్యమునులు, గంధర్వులు అక్కడ కాలం గడుపుతూ ఉంటారట. వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పరచుకొని, వాళ్ళకి ఉండటానికి నివాసాలు ఏర్పరచుకున్నారు. ఆ పర్వతం బిగినింగ్లో కింద అలా గడుపుతూ ఉంటారట అక్కడ. మేరు పర్వతం మధ్యలో ఒక కర్ణికలాగా ఉన్న ప్రదేశం చుట్టూ కేసరంలాగా కూర్పు చెందినట్టుగా, అంటే ఎవరో ఒకదాని పక్కన ఒకటి కూర్పు చేసి పెట్టినట్టుగా పర్వతాల గుంపులు ఉన్నాయిట. అవి కురంగము, కురరము, కుసుంభము, వికంకతము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము, శితివాసము, కపిలము, శంఖము అనే పేర్లున్న పర్వతాలట. మేరువు కేంద్రానికి తూర్పుగా ఇంకో 4 కొండలు ఉన్నాయిట. అవి దేవకూటము, జఠరము, పవనము, పారియాత్రము అనే పర్వతాలట. అందులో మొదటి 2 తూర్పు వైపుగా, మిగిలిన 2 పడమటి వైపుగా ఉంటాయిట. ఇవి ఒక్కొక్కటి దక్షిణం నుంచి ఉత్తరానికి 18,000 యోజనాలు,
తూర్పు నుంచి పడమరకు 2000 యోజనాలు వెడల్పు కలిగి ఉన్నాయిట. వానికి దక్షిణంలో కైలాసం, కరవీరం అనే పర్వతాలున్నాయి. ఉత్తరంలో అంటే నార్త్‌లో త్రిశృంగము, మకరము అనే పర్వతాలున్నాయిట. మేరుకు చుట్టూతా ప్రదక్షిణంగా 8 కొండలున్నాయిట. వాటి వెడల్పు దక్షిణం నుంచి ఉత్తరం దాకా 2000 యోజనాలట. తూర్పు నుంచి పడమరకు పొడుగు 18,000 యోజనాలట. అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్న జ్వాలలలాగా ఇవి మేరు చుట్టూ ఉంటాయిట. మేరు శిఖరంలో బ్రహ్మపురము ఉన్నది. అది 10,000 యోజనాల పొడవు, అంతే వెడల్పు గలదై బంగారు రంగుతో వెలిగిపోతూ ఉంటుందిట. ఆ పట్టణానికి 8 దిక్కుల్లోనూ అంటే 8 సైడ్స్ కూడా లోకపాలకుల స్థానాలు ఉన్నాయిట. బ్రహ్మపట్టణంలో పూర్వం విష్ణువు 3 అడుగులచే విక్రమించిన చోటు అన్నమాట అది. ఆ బ్రహ్మపట్టణంలోనే విష్ణువు 3 అడుగులతో వామనుడై విక్రమించాడు. అప్పుడు దేవుడి కాలిగోటి దెబ్బ తగిలి ఊర్ధ్వాండము అనేదంతా కూడా బద్దలైపోయిందిట. ఇట్లా కాలిగోటి దెబ్బ తగిలి బద్దలైన పైభాగపు డిప్పలోని కన్నం లోపల ప్రవేశిస్తూ ఉన్న నీళ్లధారలు విష్ణుమూర్తి పాదస్పర్శ చేస్తూ వచ్చి సకల లోకాల పాపాలని క్షాళనం చేస్తూ ఉంటాయి. అందరి పాపాలని పోగొడుతూ ఉంటాయి. ఈ నది పేరు భగవత్పాది అనే పేరు గల నదిగా ఎక్కువ కాలం స్వర్గంలోనే ఉంటుంది. ఈ నది ఉత్తానపాదుని పుత్రుడు, కొడుకు, పరమభక్తుడు అయిన ధ్రువుడు తన కులదైవమైన విష్ణుమూర్తి పాదోదకాన్ని ఇక్కడ ప్రతిరోజు తాగి భక్తి యోగంతో ధ్యానాన్ని అభ్యాసం చేసిన చోటన్నమాట ఇది. ఆనంద బాష్పాలతో పులకించిపోయి వాటికి కూడా ఆదరంతో శిరస్సున ధరిస్తూ ఉన్నట్టు అతను. వాటికి కూడా వెళ్ళి ఆ నీళ్లు కాసి నెత్తిని చల్లుకుంటాడు అనమాట. అతనికి దిగువగా వేర్వేరు అంటే ధ్రువుడు ఉండే స్థానం దగ్గరే అక్కడే, అందువల్ల రోజు ఆ నీళ్ళని తల మీద చల్లుకుంటాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అతనికి దిగువగా ధ్రువతారకి కొంచెం కిందుగా సూర్యమండలాలకు అధిపతులైన సప్త ఋషులు వెలుగుతూ ఉన్నారు. వాళ్ళు విష్ణుడి పాదోదక సంచారాల్ని తెలుసుకొని తమ తపస్సుకు సార్థకత ఈ ఆకాశగంగ జలాల్లో స్నానం చేయటమే అని అనుకుంటూ ఉన్నారు. అంతర్యామిలో మీద భక్తి నిలిపి వేరే ఏ పదార్థాల మీద ఆపేక్ష లేక ముక్తి మార్గాన్నే గౌరవిస్తూ ఉన్నట్టుగా ఈరోజు కూడా తమ జడల్లో తమ జడలు గట్టిన జుట్టు మీద ఆ నీళ్లు చల్లుకుంటూ ఉన్నారన్నమాట. లెక్కలేనన్ని దివ్య విమానాలు విశాలమైన వెలుగుల మార్గం నుంచి దిగి వచ్చి అక్కడ విహరిస్తూ ఉంటాయిట. అవి చంద్రమండలం మీదుగా మేరుపర్వత శిఖరం మీదుగా బ్రహ్మదేవుడి పట్టణానికి దిగి వస్తాయిట. అక్కడ 4 వైపులకి 4 ద్వారాలు ఉన్నాయిట. అందులో నుంచి 4 నదులు బాగా ప్రవహిస్తూ సుదీర్ఘంగా ప్రవహిస్తూ ఉంటాయిట. తమ నిర్మలమైన ప్రభావాలను ప్రసరింపజేసి ఉప్పు నీటి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి ఆ నదులు. 4 నదులు 4 పేర్లతో ప్రవహిస్తాయి. వాటిని చూసిన వారికి, స్నానం చేసిన వారికి అమృతపు స్పర్శ కలుగుతూ ఉంటుందిట. మేరువు ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంటుంది. దాని పైనుంచి ధ్రువాల మధ్యలో ఉన్న ఇరుసు మీదుగా ప్రతిరోజు దేవగణాలు దిగుతూ ఉంటారట. వీళ్ళు భూగోళ నిర్మాణానికి, అందులో ఉన్న జీవుల వ్యూహాలు నిర్మించటానికి, ఖనిజాలు, నీరు, వాయువులు సృష్టించటానికి అనుక్షణం పనిచేస్తూ ఉంటారు. మనకి తెలియదు కదా, ఈ సృష్టి ఇంత జరగాలంటే ఏది అయిపోకుండా కంటిన్యూస్గా ఉంటూ ఉంటే మనం ఎంత ధ్వంసం చేసినా ఏది పాడైపోకుండా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఎవరో దీన్ని చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా అని చెప్తూ ఉన్నారు క్లియర్గా. భూగోళాన్ని నిర్మిస్తారు, అందులో ఉన్న జీవులందరినీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యూహాల ప్రకారం నిర్మిస్తారు. ఖనిజాలు, నీళ్లు, వాయువులు, నీటిని సృష్టిస్తారు, నీళ్ళని సృష్టిస్తారు, గాలిని సృష్టిస్తారు, మినరల్స్ సృష్టిస్తారు. అనుక్షణం వాటిని సృష్టించటానికి పనిచేస్తూనే ఉంటారట దేవతలు. వాళ్ళట్లా సుడిగుండాల మార్గంలో భూపరిభ్రమణం కారణంగా ఉత్తర ధ్రువం మీదుగా దిగి వస్తారట.
అంటే ఇవన్నీ కూడా శక్తులు అన్నమాట. మనం దేవతలు అని పిలిచేది మహాశక్తులు అన్నమాట. వాళ్ళ చేతనే మేరుదండంలో ఉన్న అయస్కాంతీకరణ శక్తులన్నీ కూడా వచ్చి బయటకు వస్తాయి. శక్తిమయ ప్రవాహ తరంగాల్ని పుట్టిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక శక్తి పుట్టాలి అంటే ఒక కదలిక ఉండాలి, ఒక ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ శక్తిమయ ప్రవాహ తరంగాలు, అయస్కాంతీకరణ అంటే ఒక మ్యాగ్నెటిక్ పవర్ వస్తూ ఉంటుందన్నమాట అక్కడ. ఈ ప్రవాహాల కదలికలోనే నీరు ప్రవహించటం, నదులు ఏర్పడటం, ఋతుపవనాలు ఏర్పడటం, అంటే ఈ సీజన్స్ అన్నీ కూడా ఏర్పడటం, ఇవన్నీ దీని వల్లనే జరుగుతూ ఉంటాయి. ఈ ప్రవాహాల వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఇదే రకంగా శరీరాల్లో కూడా రక్త ప్రవాహం ఉండటం అనేది కూడా వీరి వల్లనే జరుగుతుంది. ఈ అయస్కాంత శక్తి సూర్యకిరణాలతో కలిసి ప్రాణమయ కోశం అనేది ఒకటి పుడుతుందిట. పుట్టి ప్రాణశక్తిగా జీవులలో పనిచేస్తూ ఉంటుందిట. వీటికి సెంటర్గా భూగోళం మధ్య ఉన్న సెంటర్ పనిచేస్తూ ఉంటుంది. అంటే మన శరీరానికి భూగోళానికి కంప్లీట్గా పొత్తుందన్నమాట. ఇది అది ఒకటే అని ప్రూవ్ చేస్తారు చక్కగా. దీన్నే బ్రహ్మపట్టణం అని అంటారు. ఇది భూమధ్యరేఖ అనే సర్కిల్కి సెంటర్ అయి మేరుదండం ఎర్త్ యాక్సిస్కి సెంటర్ అయి ఉంటుంది. దీని లక్షణాలతోనే మనుషుల శరీరాల్లో కూడా మణిపూరక కేంద్రము అనేది ఏర్పడుతోంది. అంటే బొడ్డుకు ఎదురుగా ఉన్న కేంద్ర భాగం అన్నమాట. భూమి మీదున్న జీవులకు సూర్యోదయము, సూర్యాస్తమయము, మధ్యాహ్నము, అర్ధరాత్రం అనే 4 సమభాగాలు కూడా దీనివల్లనే ఏర్పడుతున్నాయి. ఇవి భూగర్భ కేంద్రం నుంచి వస్తూ ఉన్న 4 ప్రవాహాలుగా పనిచేస్తూ ఉంటాయి. 4 ప్రవాహాలు వస్తున్నాయి అన్నారు కదా. ఇవే బ్రహ్మపట్టణంలో ఉన్న 4 ద్వారాల నుంచి ప్రవహించే నదులు. అంటే మొత్తం జీవ సృష్టికి ఎలా కనెక్ట్ చేశారో ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఆ జీవ సృష్టి జరగాలంటే ఆ పర్వతాలు, ఆ గాలులు, ఆ నీళ్లు అన్నీ ఉండాలన్నమాట. తూర్పు వైపు నుంచి వస్తూ ఉన్న ఈ నదీ ప్రవాహం పేరు సీతట. అది భూపద్మం యొక్క కేసరాల మండలాలన్నీ తడుపుతూ ప్రవహిస్తుంది. అంటే తూర్పు వైపున సూర్యోదయం నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం దాకా పనిచేసే ప్రాణ ప్రవాహాన్నే అలా చెప్తూ ఉన్నారు. సూర్యోదయంతో వచ్చి మధ్యాహ్నం దాకా పనిచేసే ప్రాణ ప్రవాహంట. ఇది గంధమాదన పర్వతానికి వెళ్ళి భద్రాశ్వ వర్షాన్ని పవిత్రం చేసి తూర్పు సముద్రంలో కలుస్తుందిట. అంటే ఔటరు ఇన్నరు 2 చెప్తూ ఉన్నారు. మన శరీరం లోపల ఏం జరుగుతుంది, బయట పర్వతాల రూపంలో, నదుల రూపంలో, శక్తుల రూపంలో, దేవతల రూపంలో ఎలా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. పడమటగా ప్రవాహం పేరు చక్షు. అది మాల్యవంతము అనే పర్వతాన్ని దాటి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమట సముద్రంలో కలుస్తుందిట. ఉత్తరంగా ప్రవహించే నదికి భద్ర అని పేరు. ఇది కుముదము, నీలపర్వతము, శ్వేతపర్వతము అనే 3 కొండల శిఖరాల మీదుగా ప్రవహించి శృంగనగరాన్ని ఆనుకొని ప్రయాణం చేస్తుంది. ఆ పైన మానస ఉత్తరములకు ఉత్తర కురుభూములని పవిత్రం చేస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. మానసోత్తరము అంటే అర్థంట మానస సరస్సునకు పైనున్న పర్వతం. మనుషుల శరీరాల్లో మనస్సుకు పైనున్న బుద్ధి అనే ప్రజ్ఞ అని రాశారు ఇక్కడ. దక్షిణంగా ప్రవహించే నది పేరు అలకనంద. ఇది చాలా దుర్భేద్యమైన పర్వతాలను దాటి హేమకూటం, హిమకూటం అనే కొండల మీదుగా ప్రవహించి మహావేగంతో కర్మక్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేసి సముద్రంలో కలుస్తుందిట ఈ అలకనంద నది. ఈ రోజుల్లో హిమవత్ పర్వతాలు అని మనం పిలుస్తూ ఉన్న వాటిల్లో బదరికాశ్రమము అనే ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని ఒక పాయింట్గా తీసుకొని ఈ లెక్కలన్నీ కట్టారుట. ఇందులో చెప్పిన 4 నదులు కూడా భూగర్భంలో లోపలెక్కడో సెంటర్ నుంచి బయలుదేరి భూగర్భ సెంటర్ నుంచి బయలుదేరి ఈ బదరికాశ్రమ ప్రాంత భూమి అయిన బ్రహ్మనగరం ప్రదేశంలో బయటికి వచ్చి భూమి పైన 4 వైపులా ప్రవహిస్తాయిట. ఈ వర్ణించిన భూగోళ లక్షణాలలో
కాలక్రమంలో చాలా మార్పులు వచ్చి ఉండొచ్చు. ఈరోజు ఉత్తరంలో సముద్రం ఉన్న చోటు చాలా దూరం అయిపోయింది. అక్కడ భూమి బాగా బయటపడి మధ్య ఆసియా మొదలైన ప్రదేశాలను ఏర్పడినాయి. వీని వివరాలు దొరికినంత వరకు ప్రమాణాలతో అనుబంధంలో పుస్తకం చివరిలో ఇచ్చాము అంటున్నారు. భూగోళం నిర్మాణం చేయటానికి, మనిషి శరీరం నిర్మాణం చేయటానికి ఉన్న సామ్యాన్ని సాధించిన శాస్త్రం పూర్వం ఎక్కువ మందికి తెలియదు. దాని ఛాయలే ఈ వర్ణనలో అంతటా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం అని మధ్య ఆసియా అని పిలుస్తూ ఉన్న భూమికి ఈ వర్ణన ప్రాధాన్యం వహిస్తోంది. దీనికి 2 కారణాలున్నాయి. దీని రచనా కాలానికి చాలా కాలానికి ముందే, అంటే ప్రాచీన ఖగోళ శాస్త్రం ఏర్పడిన యుగాల్లో ఉత్తర ధ్రువం మధ్య ఆసియా ప్రాంతంలో ఉండి ఉండాలి అంటున్నారు. మొట్టమొదటి నరజాతి ఇప్పటి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో బ్రహ్మావర్తము లేక ఆర్యావర్తము అనే ప్రదేశం నుంచి మొదలైందిట. ఇది సరస్వతి, దృషద్వతి అనే నదుల మధ్య భాగంట. ఈ కారణం వల్లనే ఆ ప్రదేశాలు సెంటర్లుగా స్వీకరించి అక్కడి నుంచి తూర్పు పడమర దేశాల కొలతలన్నీ కూడా చెప్పారట. ఆ ప్రదేశంలో ప్రభుత్వం, సంస్కృతి, నాగరికత వైభవోపేతంగా ఉన్న రోజుల్లో ఈ శాస్త్రాలు పుట్టి ఉండొచ్చు అంటున్నారు. అర్వాచీన కాలంలో గుప్త శాతవాహన రాజుల పరిపాలనలో ఉజ్జయిని మహావైభవాన్ని అనుభవిస్తూ ఉంటే వరాహమిహిరుడు మొదలైన శాస్త్రజ్ఞులందరూ కూడా ఉజ్జయినిని కేంద్రంగా తీసుకొని తూర్పు పడమరలుగా లెక్కలన్నీ రాశారుట. బ్రిటిష్ వారి పరిపాలన రవి అస్తమించని రాజ్యంగా జరుగుతూ ఉండగా 20వ శతాబ్దంలో లండన్ దగ్గర గ్రీనిచ్ అనే గ్రామాన్ని సెంటర్గా తీసుకుని రాఫేల్ అనే అతను ఖగోళ శాస్త్రజ్ఞులు తూర్పు పడమరల కొలతలు, రాఫేల్ మొదలైన ఖగోళ శాస్త్రజ్ఞులు తూర్పు పడమర కొలతలు వాళ్ళు అక్కడ ఏర్పరచుకున్నారు. అదే రకంగా ఇక్కడ ఇండియాలో కూడా వరాహమిహిరుడు మొదలైన శాస్త్రకారులు ఉజ్జయినిని కేంద్రంగా చూసి రాసుకున్నారు అని చెప్తున్నారు. మేరువు మొదలైన పర్వతాల నుంచి వేల సంఖ్యలో పుణ్య నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అవి ఆ పర్వతాలకి కూతుళ్ళ లాంటివి. జంబూద్వీపంలో భాగమైన భారతవర్షం కర్మభూమి అని అంటారు. తక్కిన వర్షాల్లో నివసించే వాళ్ళు దేవతల లోకాల నుంచి భూమికి దిగి వచ్చిన వాళ్ళు. సృష్టి మొదట్లో భరతవర్షంలో మాత్రమే ఫిజికల్ బాడీస్తో పుట్టిన మనుషులు జనులుగా ఉన్నారుట. మిగతా ప్రదేశాల్లో స్థూల శరీరాలు లేకుండా సూక్ష్మ శరీరాలతోనే తిరుగుతూ ఉండే నరులు, వానరులు ఉండేవాళ్ళట. మిగిలినదంతా కూడా చెట్లు, బిగినింగ్లో వచ్చినటువంటి జంతువులు, మినరల్స్, నదులు, పెద్ద పెద్ద శరీరాలున్న నీళ్లల్లో ఉండేటటువంటి జలచరములు ఉండేవాళ్ళు అన్నమాట. అలాగే ఫిజికల్ బాడీస్ లేకపోయినా కూడా వాళ్ళకు కూడా ఒక ప్రభుత్వము, ఒక పద్ధతి, ఒక రాజ్యాంగము, నాగరికత అన్నీ కూడా ఉండేవిట. ఫిజికల్ బాడీ మటుకు లేదు, ప్రజ్ఞయే శరీరంగా ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళ శరీరాలు మామూలు మనుషుల శరీరాల కంటే చాలా పెద్దవిగా ఉండేవిట. అంటే ప్రజ్ఞామయ శరీరాలు, చాలా పెద్ద శరీరాలు. ఇంకా వాళ్ళకి కామగమనము, కామరూపము, సామాన్యమైన సామర్థ్యాలు. మనం ఎలాగైతే సైకిల్ దొక్కటం నేర్చుకున్నామో వాళ్ళకి అట్లా కామగమనం అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఆ శరీరం. అదే రకంగా కామరూపం కూడా, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలరు వాళ్ళు. భౌతిక శరీరాలు లేవు కాబట్టి మనస్సుని బట్టి ఆ కదలికలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అనుకోగానే ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడే ఉంటారు. ఎంత లావుగా ఉండాలనుకుంటే అంత లావుగా ఉంటారు, ఎంత సన్నగా ఉండాలనుకుంటే అంత సన్నగా ఉంటారు. కోతులకి భౌతిక శరీరాలు లేనట్టుగా కామరూపులుగా ఉన్నట్టు వాల్మీకి రామాయణం బాలకాండలో వానరుల ఉత్పత్తి వర్ణనలో చెప్పారట ఈ విషయం. వానరులు, దానవులు, అసురులు, రాక్షసులు మొదలైన వాళ్ళందరూ ఈ తరగతికి చెందిన వాళ్ళే. వాళ్ళల్లో యుద్ధాలు కూడా సంకల్ప రూపాలేట. సంకల్పం వల్లనే గెలవటం, సంకల్పాన్ని బట్టే 1,00,000 మందిని చంపటం అనేదంతా కూడా సంకల్ప శక్తే.
రామాయణ యుద్ధంలో ఉన్న వాళ్ళ ఎవరెవరు పాల్గొన్నారో ఆ సంఖ్యలు గమనిస్తే వాళ్ళు గనక భూగోళం మీద మానవ శరీరాలతో అంటే ఫిజికల్ బాడీస్తో ఉండి ఉంటే భూగోళం మీద చోటు సరిపోయేది కాదు అంటున్నారు. అంటే రాముడి కాలంలోనే వాళ్ళకి శరీరాలు లేవన్నమాట. కొన్ని కాలాల్లో పరిణామ వశంలో అంటే ఎవల్యూషన్ని బట్టి సంకల్పాన్ని బట్టి తాత్కాలికంగా భౌతిక శరీరాలు ధరిస్తారు కానీ వాటితోనే ఉండరు. పని అయిపోగానే మళ్ళీ వాళ్ళు ప్రజ్ఞామయ శరీరాల్లోకి వెళ్ళిపోతారు. రాముడు మున్నగు వాళ్ళు భరతదేవర్షానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి పూర్తిగా భౌతిక దేహాలు ధరించిన నరులు. వాళ్ళకి ఈ భౌతిక దేహాలు లేకుండా చరించే వాళ్ళకి స్నేహాలు, ఒకళ్ళతో ఒకళ్ళు వచ్చిపోయే సంబంధాలన్నీ కూడా ఉన్నాయిట. అందువల్లనే ఆ సైన్యం అంతా కూడా వచ్చి యుద్ధం చేయటం జరిగిందనమాట. ఫిజికల్ బాడీ లేని వాళ్ళల్లో ఋషులు, మునులు, సిద్ధులు మొదలైన మంచి మార్గంలో ఉన్నవాళ్ళు, అసురులు, వానరులు మున్నగు మోటువారు కూడా ఉన్నారు. ఆ జాతుల్లో నాగరికత కలిగే కాలంలో ఆంజనేయుడు, జాంబవంతుడు మొదలైన మహనీయులు అప్పుడప్పుడు వాళ్ళ నడుమ కలిసి తిరిగిన కాలాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే ఇవన్నీ చదువుకున్నాం కదా మనం. ఆ మహానుభావులు కూడా పుట్టారన్నమాట. సామాన్యంగా ఈ సూక్ష్మదేహాల వాళ్ళు వందల కొలది సంవత్సరాల ఆయువు కలిగి ఉంటారట. ఆంజనేయుడు, జాంబవంతుడు మొదలైన వాళ్ళు యుగాల తరబడి ఆయుర్దాయం కలిగి ఉంటారు. ఈ భారతవర్షాన్ని భౌతిక దేహధారులు మొట్టమొదట మనుషులుగా దిగిన భూమి అని అంటారట. అంటే మొట్టమొదటి ఫిజికల్ బాడీస్ మన దేశంలోనే భరతవర్షంలోనే పుట్టినాయి అన్నమాట. భౌతిక దేహధారులు మొట్టమొదట మనుషులుగా దిగిన భూమి ఏది అంటే భరతవర్షమే. ఇక్కడే భౌతిక కర్మలు కూడా మొదలైనాయి. ఎప్పుడైతే ఫిజికల్ బాడీ అనేది వచ్చిందో పని చెయ్యటము, ఒక కర్మ చెయ్యటం అనేది కూడా ఇక్కడే మొదలైంది. కాబట్టే దీన్ని కర్మభూమి అని అన్నారు. మిగిలిన వర్షాల వాళ్ళు పుణ్యాలను అనుభవిస్తూ కర్మాచరణ లేకుండానే మిగిలిన వర్షాల్లో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఊరికే పుణ్యం అనుభవించటమే తప్ప కర్మ చెయ్యక్కర్లే. కర్మాచరణ అంటే మంచి పనులు, సత్కర్మ చేసి మంచిదేదో సంపాదించాలి, మంచి ప్రయోజనం పుణ్యం సంపాదించాలనేది లేకుండా పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటారట. వాళ్ళందరూ కూడా మిగిలిన వర్షాల్లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అవి భూలోకంలో స్వర్గాల్లాగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు 10,000 సంవత్సరాలని బతుకుతూ ఉంటారు. ఒక్కొక్కడికి కొన్ని ఏనుగులకు ఉన్నంత బలం ఉంటుందిట. దేవతలతో సమానులై వజ్రంతో సమానమైన శరీరాలతో జీవిస్తారు. వాళ్ళకి నిద్ర ఒక్కర్లేదు, మరపు ఉండదు, పొరపాట్లు ఉండవు. వాళ్ళ మనస్సు పనిచేయటానికి మనలాగా ఫిజికల్గా బ్రెయిన్ ఉండక్కర్లేదుట, జీవకణాలు కూడా ఉండక్కర్లేదుట. కాబట్టి నిద్ర అనేది అసలు అవసరమే లేదన్నమాట. విలాసంగా ఊరికే వాళ్ళు తమాషాగా ఒక సంకల్పం చేసుకొని కాసేపు నిద్రపోయి లేవటం అనేది తమాషాగా చేస్తారట, సరదాగా చేస్తారనమాట. ఎప్పుడు సంతోషంతో ఉంటారట, భయం అనేది అస్సలు ఉండదుట. కాబట్టి అసత్యం ఆడాల్సిన అవసరం లేదు, కపటంగా ఉండవలసిన అవసరం కూడా లేదు వాళ్ళకి అని రాశారు. వాళ్ళకి మోక్షం కూడా అక్కర్లేదు. కారణం ఏంటంటే భౌతిక కర్మలే లేవు కాబట్టి కర్మబంధాలు అనేవి తప్పనిసరి కాదు, డెఫినెట్గా ఇన్ఎవిటబుల్ కాదు. వాళ్ళకి కర్మబంధం నిరంతరం, ఎప్పుడు జనన మరణాలు అనేవి ఉండవు. ఎప్పుడో ఒకసారి పుడతారు, ఎంతో కాలం తర్వాత కానీ చనిపోరు. పుట్టుకలు అనేవి కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయిట. స్త్రీ పురుష కామ సౌఖ్యం మాత్రం నిరంతరం అనుభవిస్తూ ఉంటారట. వీళ్ళ కామం కూడా సంకల్ప రూపమే కాబట్టి శరీర స్పర్శ, అలసట మొదలైనవేవి ఉండవన్నీ సంకల్పాలే. వాళ్ళకి త్రేతాయుగ కాలం ఎంతకాలం త్రేతాయుగమో అంత ఆయుర్దాయంట. ఈ 8 వర్షాల్లోనూ దేవతాగణాలు కూడా తమ తమ సేవకులతో వచ్చి ఉపచారాలు చేయించుకుని సుఖాలు అనుభవిస్తూ ఉంటారట. కారణం ఏంటంటే వాళ్ళకి వివిధ ఋతువుల్లో సుఖ అనుభవ భేదాలు ఈ ఫిజికల్ లెవెల్లో
జగత్తులో తప్ప పైలోకాల్లో తేడాలు ఉండవు. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందక్కడ. ఈ తేడాలు వాళ్ళకి బావుంటాయన్నమాట. సో, వాళ్ళ వాళ్ళ సేవకులతో కిందకొచ్చి ఇక్కడుండి అది అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి చిగురుటాకులు, పూలు, పళ్ళు ఇవన్నీ ఫిజికల్‌గా ఉంటే కదా బావుండేది. అట్లాగే తీగలు, చెట్లు, పూల తీగలు వాటితో నిండిన అరణ్యాలు చాలా ఇష్టంగా ఉంటాయిట దేవతలకు. అందుకని అక్కడొచ్చి విహరిస్తూ ఉంటారట. వర్షాలు పడే చోట కొండలోయల్లో కూడా విహారం చేయటం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుందిట. వాళ్ళ వాళ్ళ లోకంలో ఉండవన్నమాట. అంటే ఫిజికల్ అనేది లేదు కదా, అప్పుడే విచ్చుకున్న పద్మాల పరిమళానికి ఎంతో సంతోషపడతారట. హంసలు విహరించే కోనేళ్లల్లో వాళ్ళు కూడా తిరుగుతారట. నీటి కోళ్ళు, బాతులు, బెగ్గురు పిట్టలు, చక్రవాకములు విహరిస్తూ ఉంటే చూడటం వాళ్ళకి చాలా ఇష్టంట. తేనె తాగి మత్తెక్కి ఝుంకారం చేసే తేనెటీగలు ఉన్న చోట్లంటే చాలా ఇష్టంట. వాళ్ళతో వచ్చిన దేవతా స్త్రీలు ఆ వనాల్లో విహరిస్తూ తిప్పుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ పక్క చూపులు చూస్తూ ఉంటే వీరు వాళ్లతో కలిసి విహారం చేస్తూ కాలం గడుపుతారట. జంబూద్వీపంలో ఉన్న ఈ 9 వర్షాలలోనూ నారాయణుడు జీవులకు జ్ఞానాన్ని అనుగ్రహించాలి అని సంకల్పించి అనేక లీలలు కల్పించి తిరుగుతూ ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. జంబూద్వీప వర్ణన అయిపోయింది. అలాగే 240 నెంబర్ రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ మాస్టర్ గారు బొమ్మలు ప్రింట్ చేసి భూపద్మము అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు. అంటే భూమి మొత్తం, భూమి, సముద్రాలు, నేల, గట్టి నేల, సముద్రాలు, నీళ్లు ఎలా ఉన్నాయి అనే దానికి ఒక రౌండ్గా సర్కిల్గా బొమ్మ వేశారు. ఆ బొమ్మ కింద భూపద్మము అని హెడ్డింగ్ ఉంది. అంటే ఇది భూమి యొక్క పిక్చర్ అన్నమాట. ఇక్కడ కేంద్రం నుంచి అంటే సెంటర్ పాయింట్ నుంచి ఎడ్జ్ దాకా సప్త ద్వీపాలు, సప్త సాగరాలు, సప్త సముద్రాలు చూపించారట. నల్లగా ఉన్నటువంటి లైన్స్ అన్నీ కూడా ద్వీపాలుగాను, సప్త ద్వీపాలు. నీలం రంగులో ఉన్న లైన్స్ అన్ని, కక్ష్యలన్నీ కూడా సప్త సాగరాలుగాను భావించాలి అంటున్నారు. మధ్యలో ఉన్న నల్లటి బిందువు, నల్లటి చుక్క ఒకటి ఉంది మధ్యలో, జంబూద్వీపము లేక మన భౌతిక భూగోళము అంటున్నారు దాన్ని. ఆ సెంటర్లో ఉన్నది జంబూద్వీపం కానీ లేకపోతే మన భూగోళం కానీ అంటున్నారు. అంటే మన భూగోళం కాక వేరే భూగోళాలు ఉన్నాయి అన్నమాట. దాని చుట్టూ కూడా లవణ సముద్రం ఉన్నది. మన భూగోళం చుట్టూతా ఉప్పు సముద్రం ఉంది. దానికి బయట ఆవరణగా ఉన్నది, అంటే దాని చుట్టూతా ఉన్నది ప్లక్ష ద్వీపము. దాని చుట్టూతా ఉన్న సముద్రం ఏంటంటే ఇక్షు సముద్రం. ఇక్షు అంటే చెరుకు రసం, చెరకు రసం సముద్రం అన్నమాట. దాని చుట్టూతా మళ్ళీ ఉన్నది శాల్మలి ద్వీపము. దాని చుట్టూ ఉన్న సముద్రం సురా సముద్రం. సురా అంటే కళ్ళు, వైన్ అన్నమాట. దాని బహిరావరణము, దాని చుట్టూతా, సురా సముద్రం చుట్టూతా ఏముంది అంటే కుశద్వీపం ఉంది. దాని చుట్టూతా నేతి సముద్రం ఉంది. దాని చుట్టూతా క్రౌంచ ద్వీపము. దాని చుట్టూ మళ్ళీ క్షీరసాగరం, పాల సముద్రం ఉందన్నమాట. దానికి మళ్ళీ ఆవరణగా శాఖ ద్వీపము. దానికి చుట్టూతా పెరుగు సముద్రము. దానికి ఆవరణగా పుష్కర ద్వీపము. దాని చుట్టూతా శుద్ధ జల సముద్రము, అంటే ఉప్పు నీళ్లు కూడా కాని శుభ్రమైన నీళ్ల సముద్రం కూడా ఉన్నదిట. ఇది భూపద్మము అనే దాని కింద రాశారు. రెండో బొమ్మ కింద జగదండము అని చెప్పి రాశారు. ఇందులో జంబూద్వీపమైన మన ఫిజికల్ భూగోళం చుట్టూతా కూడా మిగిలిన ద్వీపాలు, సముద్రాలు చుట్టూతా ఉన్నవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా జంబూద్వీపం లోపలున్న పొరలు 7 కూడా బిలస్వర్గాలు అంటారట, అవి కూడా ఉన్నాయి. ఇవి లోపలగా ఉండేటటువంటి అధోలోకములు అని రాశారు. ఉత్తర ధ్రువానికి ఎదురుగా పైగా ఉన్నది ధ్రువతార, ఇక్కడ వేశారు బొమ్మ. దానిపైన వియద్గంగ, దానిపైన విష్ణుపదము. ఇక్కడ ఉన్నటువంటి శంకువే మేరు శిఖరము లేకపోతే బ్రహ్మనగరము అంటారట. ధ్రువతారకు కిందగా సప్తర్షి మండలం ఉంది. భూగోళం మీద లంక అంటే భూమధ్య రేఖ మీదుగా
రాశి చక్రం ఉందన్నమాట. దాన్ని బట్టి తూర్పు పడమర ఏర్పడతాయి. రాసులతో ఒక చక్రంలాగా ఊహించుకుంటే దాన్ని బట్టే తూర్పు పడమర ఏర్పడతాయి అన్నమాట. మూడో పేజీలో 2 బొమ్మలున్నాయి. ఒకటేమో భూగోళంలో సప్తద్వీప బీజములు అని 1, 2, 3, 4, 5, 6, 7 వేశారు. అదే రకంగా కింద అదే పేజీలో ఏ బొమ్మ వేశారంటే మన శరీరం, మేరుదండము, వెన్నెముక. ఏమిటి వీటి రెండిటికి కూడా సామ్యం ఉన్నది. ఏమిటి ఈ రెండిటికి సింబాలిజం అంటే, పైన ఉన్న బొమ్మ సప్త ద్వీప బీజములు అయినప్పుడు కింద ఉన్నది మన వెన్నెముక చూపించారు, ఒక మనిషి కూర్చున్నట్టుగా. పై బొమ్మలో చెప్పిన సప్తద్వీప బీజాలకి కింద ఉన్నటువంటి వెన్నెముకలో ఉన్నటువంటి చక్రాలకి ఒక చక్కటి సామ్యం ఉన్నదన్నమాట. ఇది అది ఒకటే అన్నట్టుగా ఇక్కడ రాశారు. ఉత్తర దక్షిణ ధృవాలు కలిపేటటువంటి రేఖనే మేరుదండం అని అంటారు. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటారు. దానిలో 7 శక్తి కేంద్రములు ఏర్పడతాయి. కేంద్రం అంటే సెంటర్ పాయింట్స్. 7 శక్తి పాయింట్స్ ఏర్పడతాయి, ఎనర్జీ పాయింట్స్. ఒకటేమో దక్షిణ ధ్రువము, లేకపోతే మందర పర్వతము. ఇది జంబూద్వీప లక్షణాలు ఉంటాయిట దీనికి. రెండోదేమో ప్లక్ష ద్వీపము, మూడోది శాల్మలి ద్వీపము, 4 కుశద్వీపము, 5 క్రౌంచ ద్వీపము, 6 శాఖ ద్వీపము, 7 పుష్కర ద్వీపము లేక ఉత్తర ధ్రువము. ఈ మేరుదండాన్ని బట్టే మన వెన్నెముక ఏర్పడుతుంది. అందులో జంబూద్వీప స్థానమే మూలాధారానికి ఉన్నది. మన మూలాధారానికి ప్లక్ష ద్వీపము అంటే స్వాధిష్టానము, శాల్మలి ద్వీపమేమో మణిపూరకము, కుశద్వీపమేమో అనాహతము, క్రౌంచ ద్వీపమేమో విశుద్ధి, శాఖద్వీపం ఆజ్ఞాచక్రము, పుష్కర ద్వీపము సహస్రారము అని ఇక్కడ బొమ్మలు వేసి చెప్పారు. చివరగా ఇక్కడ ఆదిశేషువు బొమ్మ వేశారు. భూమి చుట్టూతా కూడా ఆదిశేషువు పడగలున్నట్టుగా వేశారు. శేషుడి తోక భూగోళ గర్భం అంటే భూగోళం లోపలెక్కడో ఉన్న పాతాళంలో ఆయన తోక ఉన్నదిట. అది చుట్టలు చుట్టలుగా వ్యాపించి భూపద్మము అనే సప్తద్వీపాల చివరి భాగం చుట్టూ కూడా తన పడగలుగా వ్యాపించి ఉంటుంది. మొత్తం భూగోళాన్నంతా కూడా సప్త సముద్రాలతో పాటు భూగోళాన్నంతా కూడా ఆవరించి చుట్టూతా పడగలు ఉంటాయి అన్నమాట. ఆ ఆయన తేజస్సులతో మొత్తం భూపద్మం అనబడే సప్తద్వీపాల చివరి భాగం చుట్టూతా కూడా తన తేజస్సుతో ఆదిశేషువు వ్యాపించి ఉంటాడట. ఈ తేజస్సులే పడగలు అని సింబాలిక్గా చెప్పారట. ఒక పడగ సైజుతో మనం గనక పోల్చి చూసుకుంటే మన భూగోళం ఎంత ఉంటుంది అని అంటే ఒక ఆవగింజంత ఉంటుంది అని వర్ణించారట. ఈ 4 బొమ్మలు 4 పేజీల్లో ఉన్నాయి. వివరాలు చెప్పుకున్నాం. పంచమ స్కంధం ద్వితీయ శ్వాసంలో జంబూద్వీపమును వర్ణించుట అనే హెడ్డింగ్తో 17th పద్యం దగ్గర నుంచి 37th పద్యం దాకా చెప్పుకున్నాం.